welcome the dignitaries on the stage, MEO sir and everybody else. My only advice to you is fare well. It's not F-A-R-E, it's F-A-I-R. That means you have to do well in your exams, and by doing so, you are definitely going to bring good name to Oxford School. So I wish you all the best, and of course 99% perspiration, 1% only is required. What is the 1% that you deserve? Pray to God. That 1% will make it 100% for you. Okay children? Thank you. నాకు తెలిసినప్పటికీ మొట్టమొదటి ఈ జోగిపేటలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది శాంతినికేతన్, ఆ తర్వాత రెండవది ఆక్స్ఫర్డ్. మరి ఆ రోజు నుంచి 42 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా మరి పాఠశాల నడిపిస్తున్నటువంటి మన డైరెక్టర్ నాగేశ్వరరావు గారు సార్ని ప్రత్యేకంగా అభినందించాల్సిందిగా మీ అందరూ కూడా చప్పట్లతోటి పాఠశాలకు ధీటుగా ఎన్నో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మన ప్రాంతంలో రావడం జరిగింది. కానీ ఏ రోజు కూడా ఆక్స్ఫర్డ్ పాఠశాల వెనుకం చేయలేదు. దానికి ముఖ్యులు నాగేశ్వరరావు సార్ గారు. మనతో పాటు మనకు ఫ్యూచర్ మీద మనకు కొంచెం ఐడియా కూడా ఉండాలి. ఇది మీకు క్రూషియల్ స్టేజ్, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం రాయబోతున్నారు. సో దాని మీద దృష్టి పెట్టండి. అట్ ద సేమ్ టైం తొందరలో హై స్కూల్ మీరు వదిలేకపోతున్నారు కాబట్టి ఎంజాయ్ కూడా చేయండి. సో రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోండి. ఈ జోగిపేట ప్రాంత విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు సార్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. ఈనాటితో 10వ తరగతి ముగించుకున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా శుభాశిస్తుంది. ఎంతోమంది విద్యార్థులు బాగా చదువుకొని మంచిగా స్థిరపడి ఇప్పటికీ కూడా కొంతమంది విద్యార్థులు చెప్తుంటారు, మేము ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదివినాం సార్, బయట ఉన్నాం సార్ అని. నిజంగా అది ఎంతో గర్వకారణం. ఒక స్కూల్కు అంత మంచి పేరు రావడం అంటే ఆ స్కూలు మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఫ్యాకల్టీని పెట్టడం, విద్యార్థులను ప్రోత్సహించడం. కాంపిటీషన్ ఆక్స్ఫర్డ్ రావాలి ప్రైజెస్ అంటే పోటీ పట్టుకురావాలనేటువంటి పట్టుదల మా స్కూల్ టీంలో ఉంది. అంటే నేను గమనించింది ఏంటంటే ఈ స్థల ప్రభావం మేము మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఒక టీం వర్క్ బాగా చేస్తారు. రెస్పెక్టెడ్ ఎంఈఓ గారు, రెస్పెక్టెడ్ పిఆర్టీయూ లీడర్స్ అండ్ మిత్రులు అందరూ నేను నమస్కారాలు చెబుతున్నాను. అలాగే మా బిలవెడ్ టీచర్స్ అండ్ మా ప్రిన్సిపల్ మేడం, అలాగే మై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం ఈ ఫేర్వెల్ పార్టీని చేసుకోవడం అనేది అందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. మనని ఒక శిల్పంగా మలుచుకోవాలి. మనం ఒక స్కూల్లో చేరుతున్నప్పుడు ఒక రాయి లాంటి వాళ్ళం అయితే, మన టీచర్స్ మనకిచ్చిన నాలెడ్జ్ని, విజ్ఞానాన్ని మనం ఆకలింపు చేసుకొని ఒక బండరాయి నుండి ఒక శిలారూపం అంటే మనల్ని మనం మార్చుకొని మన పేరెంట్స్ ఎలాంటి కలలు కన్నారో అలాంటి ప్రయోజకులుగా మనం మారాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంతో పాటు ముఖ్యంగా ఫస్ట్ మీరు ఎంత హై లెవెల్కి ఎదిగినా కూడా మీ తల్లిదండ్రులను కానీ మీ పాఠశాల లోపల చదువు చెప్పే ఉపాధ్యాయులను కానీ మరవకండి ఎవరు కూడా. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి సీఎం గారు అన్ని స్కిల్స్ డెవలప్మెంట్ గురించి యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే టెక్నికల్గా ముందుకెళ్ళాలి. మీరు బాగా చదవండి, మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంకా మంచి చదువు చదివి అందరినీ మరి మర్చిపోకుండా మీరు భవిష్యత్తు బాగుపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ అందరి కూడా పేరు పైన మరోసారి ధన్యవాదాలు.